అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం గురుదేవాయ నమః. నేను మీ ఆస్ట్రో వాస్తు గురించి మీనిజీ ఆస్ట్రో. ఈరోజు మనం నిర్మించుకునే టాయిలెట్ గురించి చెప్తున్నాం. ఇంట్లో పూర్వం టాయిలెట్స్ అనేవి ఉండేవి కావు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం మనం గదికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏముంటే, ఏ దిశలో ఏముంటే, టాయిలెట్స్ ఉంటే మీకు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. నార్త్ నార్త్ స్టార్ట్ చేసుకుంటున్నాం. నార్త్ అనేది జీవిత మార్గం సంబంధించినది. అంటే ఆపర్చునిటీస్, మనీ, వీటికి సంబంధించింది. ఇవి లోపిస్తాయి. అంటే జీవిత మార్గం తప్పులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఉంటాయి. వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం నడవదు సరిగా, అవకాశాలు రావు. ఆ తర్వాత వచ్చే జీవనం ఉత్తర ఈశాన్యం అనేది మెయిన్ హెల్త్ కి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ కంపల్సరీ ఈ డైరెక్షన్ చూసుకోండి. ఎందుకంటే ఇది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఇక్కడ టాయిలెట్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. మనం ఏం ఔషధం వేసుకున్నా అది పనిచేయదు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సరైన డాక్టర్ మనకు లభించడు. మన హెల్త్ రికవరీ కాదు. ఇక్కడ టాయిలెట్స్ అనేది పనికిరాదు. అలాగే నార్త్ లో కూడా టాయిలెట్ పనికిరాదు. అది కుబేర స్థానం నార్త్ అనేది. కాబట్టి ఈ రెండు తర్వాత వచ్చే స్థానంలో కూడా పనికిరాదు. ఇక్కడ మీకు మెడిసిన్ పెట్టుకుని మంచిది. విశాఖపట్నం ఈ యొక్క చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఈశాన్యం మెడిటేషన్, క్లారిటీ ఆఫ్ మైండ్. ఇది లోపిస్తుంది. అంటే ఏం చేస్తుంది? లీడ్ టు న్యూరాలజికల్ ప్రాబ్లం, మెమరీ లూజ్, ప్యారలైజన్ కలిగిస్తుంది. ఇక్కడ కంపల్సరీ ఇది లెటిన్ అనేది పనికిరాదు. ఎందుకంటే ఇది ఈశ్వర స్థానం. కాబట్టి ఇక్కడ మీకు టాయిలెట్స్ అస్సలు పనికిరావు. ఆ తర్వాత వచ్చేది తూర్పు ఈశాన్యం అన్నది ఫన్ అండ్ రీక్రియేషన్. ఈ స్థానంలో మీరు టాయిలెట్ పెట్టుకున్నప్పుడు మీ ఆనందాన్ని, వినోదాన్ని లోపించి మీరు ఒక సరదాగా ఉండదు. అందరితో మూడీగా ఉండి, ఏదో కోల్పోయిన వల్ల ఉండి ఆనందాన్ని ఆస్వాదించదు. కాబట్టి ఇక్కడ మీకు టాయిలెట్స్ పనికిరావు. నెక్స్ట్ వచ్చేది తూర్పులో టాయిలెట్స్ ఉండడం వల్ల సమాజంలో మీకు ఒక రకమైన గుర్తింపు పలుకుబడి ఉండదు. కుటుంబానికి, ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ప్రభుత్వ అధికారుల నుండి కూడా మీకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి తూర్పులో మీరు టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తూర్పు ఆగ్నేయంలో లెటిన్ పనికిరాదు. అంటే టాయిలెట్, బాత్రూమ్ వరకు పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవడం వల్ల అంటే ఇంప్రూవ్ యువర్ థింకింగ్స్. అంటే మీరు గుడ్ డెసిషన్స్ అయితే తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది గుర్తించుకోవాలి. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్స్ పనికిరావు. ఎందుకంటే మనకి నిత్య జీవితంలో సంపాదన, క్యాష్ అండ్ లిక్విడిటీ అనేది ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి అది ఆ తర్వాత ఇది ఇంటికి ప్రథమ స్త్రీకి సంబంధించిన స్థానం. ఆ స్త్రీలకు ఇబ్బంది, నష్టం కలిగించదు. సంపద శేషిలో కూడా తగ్గిపోతాయి. దానివల్ల మీకు అప్పులు పెరిగిపోతాయి. కాబట్టి ఇది గమనించాలి. ఆ తర్వాత యాక్సిడెంట్ జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ ఇది దక్షిణ ఆగ్నేయం అన్నది ఫేమ్ అండ్ బ్రాండింగ్, కాన్ఫిడెన్స్. అవి కోల్పోతారు. ఏంటి? ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. స్వీయ శక్తి, అంటే మీలో ఒక కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకొని మీరు ఇబ్బందులు పడతారు. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేది సౌత్ అనేది చాలా ఎనర్జెటికల్ ప్లేస్. కాబట్టి ఇక్కడ కూడా మీరు నేమ్ అండ్ ఫేమ్ని
తర్వాత కాన్ఫిడెంట్ ని కోల్పోతారు. కాబట్టి కీర్తి ప్రతిష్టలు అనేవి ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు టాయిలెట్స్ పనికిరాదు. ఇది యమస్థానం అని చాలా మంది అనుకుని అక్కడ టాయిలెట్ పెట్టడానికి కూడా ట్రై చేస్తారు. పెట్టవద్దు. ఇది వెరీ పవర్ఫుల్ ఏరియా. పవర్ ని మీకు ఇస్తారు అటువంటి ఏరియాది. తర్వాత వచ్చేది దక్షిణ నైరుతి. ఇది డిస్పోజల్ అండ్ వేస్టేజ్. ఇక్కడ మీరు టాయిలెట్ పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోకూడదు? కళాకారులు. కళాకారులు అంటే అది సినిమాల్లో పనిచేసేవాడు, కళ స్టేజ్ల మీద వర్క్ చేసేవాళ్ళు, కళా ఈ పాటలు పాడేవారు, మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్ళందరూ ఇక్కడ టాయిలెట్ పెట్టుకోకూడదు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవడం వల్ల మీకు ఖర్చులు తగ్గుతాయి. అనవసరంగా వేస్టేజ్ మీరు ఏది క్రియేట్ చేసుకోవద్దు. అలాగే మీ నిత్య జీవితంలో కూడా ఈ స్థానంలో ఇటువంటి దేవుడి ఫోటోలు కానీ, మీ ఆల్బమ్స్ కానీ, మీ ఫోటోస్ కానీ పెట్టుకోవద్దు. పెట్టుకోవడం వల్ల మీకు ఖర్చులు పెరుగుతాయి, మనస్పర్ధలు పెరుగుతాయి, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు మనసులో ఉంచుకోవాలి. నైరుతి. నైరుతిలో మీకు టాయిలెట్ ఉండడం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లం, అంటే మీ బంధువులతోటి, మీకు కావాల్సిన వాళ్ళతో, భార్యాభర్తలలో, పిల్లల్లో కూడా సత్సంబంధాలు ఉండవు, ఇబ్బందులకు గురవుతారు, చీటింగ్ అండ్ అఫైర్స్ ఉంటాయి. మ్యారేజ్ పిల్లలకి మ్యారేజ్ వివాహం జరగకూడదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అలాగే స్కిల్స్, మీకు ప్రొఫెషన్ లో ఇబ్బంది వస్తుంది, స్కిల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్టెబిలిటీ ఉండదు. కాబట్టి ఇది మీరు చాలా గమనించాలి ఇక్కడ. కాబట్టి నైరుతి ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ డోర్ కానీ, టాయిలెట్ కానీ ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేది పశ్చిమ నైరుతి. ఇది సరస్వతి స్థానం. ఇక్కడ మీకు చదువుల తల్లి పిల్లలకి కానీ, మీ యొక్క సేవింగ్స్, మీ యొక్క కొంత మీరు మనీ దాచుకోవాలన్నా, ఎక్కడ దాచుకోవాలన్నా ఉండదు, ఖర్చులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్థానం. ఈ స్థానంలో ఎటువంటి టాయిలెట్స్ కట్టుకోకూడదు. అంటే ప్రతి ఒక్క 3 స్థానాలకి, ఏది ఉత్తరము, ఉత్తర ఆగ్నేయ, ఈశాన్యము, ఈశాన్యం, ఆ తర్వాత ఇది ప్లస్ ఉత్తర తూర్పు, ఈశాన్యం, ఈ 4 ప్లేసుల్లో మీరు టాయిలెట్ పెట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది రిమూవ్ చేయవలసిందే. ఎందుకంటే మెయిన్ అయితే ఉత్తరం, ఇది ఉత్తరం సైడ్ ఉండే ఆ స్థానాల్లో అసలు పనికిరాదు. కాబట్టి అక్కడ మీరు గమనించాలి. మిగతా స్థానంలో అయితే వాటికి రెమెడీస్ ఉన్నాయి, రెమెడీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వచ్చేది వెస్ట్ లో టాయిలెట్ ఉంటే మీకు ఏ పని చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ గెయిన్స్ రావు, మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ గెయిన్ లేనిది మనకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఇక్కడ మనము మన యొక్క కోరికలు ఏవి నెరవేరవు. ఒక టాయిలెట్ ఉంటే మనం ఏమనుకుంటామో దానికి రివర్స్గానే అవుతుంది. కాబట్టి అక్కడ ఏం చేయొద్దు. అలాగే నెక్స్ట్ పశ్చిమ వాయువులో టాయిలెట్ పెట్టుకోవడం చాలా మంచిది. అక్కడ బాత్రూమ్ టాయిలెట్ పెట్టుకుంటే మనకి మానసిక స్థితి బాగుంటుంది. మనం ఎందుకంటే టాయిలెట్ లో వెళ్తే ఒక 10 minutes ఉంటాం కాబట్టి దానివల్ల మన మూడ్ స్వింగ్ బాగుంటుంది, మనం ఆలోచన విధానం బాగుంటుంది. కాబట్టి అక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ వాయువులో పెట్టుకోవడం వల్ల మీకు బ్యాంక్ రుణాలు రావు, మీకు సకాలంలో ఎవరు సరైన మద్దతు ఇవ్వరు, ప్రతి దానిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు గమనించవలసింది ఏంటంటే మూలలు 4 మూలల్లో టాయిలెట్స్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. ఆ తర్వాత వచ్చేది తూర్పు వాయువు చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తలకి. తరంలో అయితే పర్వాలేదు, కానీ యంగేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిని గురి చేస్తుంది. ఒకరిపై ఒకరికి ఆకర్షణ ఉండదు, స్త్రీ ప్రేమ ప్రభావం చూపిస్తుంది, చాలా ఇక్కడ ఇబ్బందులు గురి చేస్తుంది. యుక్త వయసులో ఉన్న పిల్లలకి సంబంధాలు వచ్చిన ఆకర్షణ లోపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా టాయిలెట్స్, అదే ఉత్తర వైపు టాయిలెట్స్ పనికిరాదు అంటే ఇక్కడ టాయిలెట్స్ పనికిరావు.
ఈ విధంగా ఈ కిచెన్స్ టాయిలెట్స్ గురించి మీరు గమనించి టాయిలెట్స్ ని ఎక్కడ ఉండాలి అంటే మాక్సిమం 3 స్థానాల్లో ఉండాలి. ఎక్కడ? తూర్పు, ఆగ్నేయము, కొంతవరకు మిగతా 2 ప్లేసులు చాలా హ్యాపీ. దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువు అంటే ఈ ప్లేసుల్లో మీకు చాలా బాగుంటుంది. అంటే తూర్పుకి ఆగ్నేయంకి మధ్యలో, దక్షిణానికి నైరుతికి మధ్యలో, పడమటికి వాయువుకి మధ్యలో ఈ 3 ప్లేసుల్లో పర్వాలేదు. కాబట్టి ఇక్కడే టాయిలెట్స్ పెట్టుకోండి. ఇలా టాయిలెట్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బందులు అయితే ఉండవు. కాబట్టి గమనించుకోలేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మద్దతుగా ఉండండి. ఇవి కామెంట్స్ ఉన్న పోస్ట్ చేయండి.